కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఏ శాఖను కేటాయించారు? టీవీ దగ్గర ఉంది. బండి సంజయ్కు హోం శాఖ సహాయ బాధ్యతలు బండి సంజయ్కి అప్పగించారు. బొగ్గు గనుల శాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. కీలకమైన శాఖలు మాత్రం బీజేపీ దగ్గరే ఉంచారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ, ఆయనకు మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆయనకు సహాయ మంత్రిగా తీసుకున్నారు. భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా ఆయన కొనసాగుతారు. అండ్ స్టీల్ శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన కొనసాగుతారు. శ్రీనివాస వర్మ ఆయన బీజేపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. నరసాపురం ఎంపీగా బీజేపీ నుంచి గెలిచిన శ్రీనివాస వర్మను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇద్దరిని సహాయ మంత్రులుగా తీసుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్కు ఏ శాఖ కేటాయించారో మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతారు. శ్రీనివాస వర్మకు మాత్రం ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలుగా క్యాబినెట్ మంత్రిగా ఆయన కొనసాగుతారు. రామ్మోహన్ నాయుడిని పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస వర్మకు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కీలక శాఖలు మాత్రం బీజేపీ తన వద్దే ఉంచుకుంది. నితిన్ గడ్కరీకి మరోసారి రవాణా శాఖను అప్పగించారు. రవాణా శాఖ సహాయ మంత్రులుగా అజయ్ టమ్టా, హర్ష మల్హోత్రా ఉంటారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఉంటారు. హోంమంత్రిగా అమిత్ షానే ఉంటారు. అయితే హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిత్వ శాఖను పెమ్మసాని చంద్రశేఖర్కు అప్పగించారు. శ్రీనివాస వర్మకు ఉక్కు శాఖ సహాయ మంత్రి బాధ్యతలను శ్రీనివాస వర్మకి ఇచ్చారు. రామ్మోహన్ నాయుడికి మాత్రం పౌర విమానయాన శాఖ బాధ్యతలు రామ్మోహన్ నాయుడికి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రివర్గంలోకి వెళ్ళిన ముగ్గురికి శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస వర్మ ఇద్దరు ఉంటారు. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ బాధ్యతలను రామ్మోహన్ నాయుడికి అప్పగించారు. బండి సంజయ్కి హోంమంత్రిత్వ శాఖ సహాయ బాధ్యతను అప్పగించారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కిషన్ రెడ్డికి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రులుగా కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ క్యాబినెట్లో 5 అవకాశం దక్కింది. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కు తెలంగాణ నుంచి అవకాశం దక్కితే పెమ్మసాని చంద్రశేఖర్కు, శ్రీనివాస వర్మకు, రామ్మోహన్ నాయుడికి ముగ్గురికి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం దక్కింది. శ్రీనివాస వర్మ బీజేపీ నుంచి నరసాపురం నుంచి గెలుపొందారు. ఆయనకు సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నిర్మలా సీతారామన్ మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. భూపేంద్ర యాదవ్కు పర్యావరణ శాఖ బాధ్యతలు అప్పగించారు. జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 72 మంది మంత్రులు ఉంటారు. ప్రధాని మోదీతో కలిపి 72 మంది. ప్రధాని మోదీ క్యాబినెట్లో 71 మంది మంత్రులు ఉంటారు. 30 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటారు. మిగిలిన వారు స్వతంత్ర హోదా కలిగిన వారు 5 మంది, మిగిలిన వారు సహాయ మంత్రులుగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస వర్మకు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ బాధ్యతలు రామ్మోహన్ నాయుడు దగ్గర ఉంటాయి. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్మలా సీతారామన్ దగ్గర ఉంటాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతారు. జితిన్ రామ్ మాంజీ సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల బాధ్యతలను జితిన్ రామ్ మాంజీకి అప్పగించారు. కీలకమైన శాఖలన్నీ మాత్రం బీజేపీ తన వద్దే ఉంచుకుంది. మిత్రపక్షాలకు కూడా కొన్ని కీలకమైన శాఖలు అప్పగించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్లో ఉంటే, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. బండి సంజయ్కు హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు బండి సంజయ్కు అప్పగించారు. రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవి ఉంటారు. విదేశీ వ్యవహారాల శాఖను కూడా జైశంకరే
నిర్వర్తిస్తారు. గతంలోనూ జయశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ